హలో నమస్తే ఫ్రెండ్స్. మేము మచిలీపట్నం పాండురంగ స్వామి గుడికి వచ్చామండి. గుడిని మీకు చూపిస్తున్నాను. మంచి వర్షం పడుతుంది బ్రహ్మాండంగా. అయినా సరే కాకినాడ నుండి దర్శనానికని వచ్చాం. ఇదిగోండి రుక్మిణి పాండురంగ స్వామి వారి దేవాలయం, క్షీర పండరీపురం అట. చాలా పెద్ద వర్షం అండి. అన్ని రోడ్లన్నీ మునిగిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. చెప్పులు అక్కడ ఇప్పొచ్చండి, చెప్పులు అక్కడ ఇప్పొచ్చా? అక్కడ ఇప్పొచ్చు కదా. వాటర్ చూడండి కింద అంతాను, కింద వాటర్ కింద టెంపుల్ అంతా. అబ్బో మా ఫ్రెండ్స్ చెప్తున్నారు చేపలు ఉన్నాయి అట్లా, చూద్దాం రండి. అబ్బో పెద్ద చేపలండి, 2 చేపలు భలే వచ్చాయి. అదిగా 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 పరిగెడుతున్నాయి చేపలు ఉన్నాయండి. అదో చేపలు ఇగోండి అటు వెళ్ళిపోయి 2. వంట గుడి చుట్టూతో వాటర్ చూడండి ఎలా. సహస్రలింగ కైలాస మండపం. ఇదిగో 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 చేప. నరసింహ అవతారం, కూర్మావతారం. చేప 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 చూడండి. పెద్ద పెద్ద చేపలు. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అంతా తడుచుకొని ఎలాగొస్తున్నారో చూడండి. మీరంతా ముందు వెళ్ళిపోయారు అనుకొని మిమ్మల్ని ఎత్తుక్కొని వస్తున్నాను నేను. అమ్మా ఈ వాటర్లో వస్తుంటే మీకు ఎలాగుంది ఫీలింగ్? చాలా ఎంజాయ్ చేస్తున్నామండి. చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నట్టుగా ఉంది. మీరా మీ అందరి అనుభవాలు అలా చెప్తూ వెళ్ళండి అమ్మా. ఎలా ఉంది? ఎవరైనా తుఫాన్లో వస్తారా అమ్మాయి లాగా చెప్పండి. అదే కదా ఎంజాయ్మెంట్. గుర్తప్పుడు వస్తే తెలియదు. అమ్మా ఇక్కడ దగ్గరలో ఏమైనా చెరువు ఉందా? చేపలు వస్తున్నాయండి అందుకని. ఆ కోనేట్లో చేపలు ఉన్నాయండి. ఉన్నాయండి, చాలా తిరుగుతున్నాయి. అలాగేనమ్మా, ఓకే ఓకేనమ్మా. మీరు ఇక్కడ టెంపుల్లో ఉంటారు సార్? విజయవాడ అండి. విజయవాడ గుడి చూడడానికి వచ్చారా? అవునండి. మీరు కూడా మాకులాగే వర్షంలో దర్శనానికి వచ్చారా వేణుగోపాల స్వామిని?
మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? విజయవాడ అండి. విజయవాడ అండి. లోపల అంత పెద్ద మండపం అండి. అలాగేనండి. ఈయన పుండరీక క్షేత్ర నిర్మాత అండి, భక్త నరసింహ. తాబేలు వేణుగోపాల స్వామి మందిరం అండి. మా నాన్నగారికి చాలా ఇష్టం, మా ఫాదర్కి చాలా ఇష్టం ప్లేస్. అవును, చాలా. నీటి గుడి లోపలికి వెళ్తున్నాం. వీడియో తీయొచ్చో తీయకూడదో తెలియదు. పాండురంగ విఠల స్వామి. నీలిమా నేను కావాలి. హలో ఫ్రెండ్స్, నమస్తే. పాండురంగ స్వామి గుడి చూపిస్తున్నాను. అందరూ దర్శనం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్తో వచ్చాం. దేవుడి గుడి కదా, ఎంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. క్షమించండి కృష్ణయ్య. అయిపోయింది.